వాళ్ళ ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీసీసీ నియామకాలపై అధిష్టానంతో భేటీ కానున్నారు. మీనాక్షి నటరాజన్, భట్టి, మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భేటీలో పాల్గొనేందుకు మంత్రి ఉత్తమ్ కూడా హస్తినా వెళ్తున్నారని సమాచారం. రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నెలాఖరుకల్లా డీసీసీలను ప్రకటించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ పంపిన 22 మంది అబ్జర్వర్లు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నేతల అభిప్రాయాలు సేకరించారు. అయితే పార్టీ బలోపేతం దిశగా ఇప్పటికే పీసీసీ కమిటీలను వేసిన అధిష్టానం డీసీసీల ఎంపికలో మాత్రం దేశవ్యాప్తంగా కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు చట్టసభలకు వెళ్లే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీ పాత్ర కీలకం చేయాలని నిర్ణయించింది. దీంతో డీసీసీల ఎంపికను పకడ్బందీగా చేపట్టాలని డిసైడ్ అయింది. మొత్తం 35 డీసీసీలకు 4 కార్పొరేషన్లకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో డీసీసీల ఎంపికను హైకమాండ్ కీలకంగా భావిస్తోంది. పార్టీ ఆదేశాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను వీరికి అప్పగించనుంది. ఈ నేపథ్యంలో కేవలం పీసీసీ, రాష్ట్రంలోని ముఖ్య నేతలు పంపే పేర్లను ఫైనల్ చేయకుండా సీఎం, డిప్యూటీ సీఎం, పార్టీ ఇన్ఛార్జ్, పీసీసీ, కీలక మంత్రుల అభిప్రాయం తీసుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా డీసీసీ ఎంపికపై రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయ సేకరణ కోసం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు కీలక భేటీ ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే భేటీలో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ డీసీసీ నియామకాలపై ఏఐసీసీ అబ్జర్వర్ల నివేదికను అధినాయకత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరాభవన్లో జరిగే డీసీసీ నియామక మీటింగ్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. అలాగే ముఖ్య నేతలతోనూ భేటీ కానున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రుల మధ్య విభేదాలు, పార్టీ అంతర్గత అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, లోకల్ బాడీ ఎన్నికలు, హైకోర్టు స్టే, ఇతర అంశాలను వివరించనున్నారు. కాగా ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ రానున్నట్లు సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు అధిష్టానం నిర్వహిస్తున్న ఈ భేటీలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ శుక్రవారం రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ భేటీలో పాల్గొనేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ రానున్నట్లు తెలిసింది.